ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, రాష్ట్ర సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తూరంగి అయ్యప్పస్వామి గుడి ఎదురుగా శ్రీ పద్మారాం క్లబ్ అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు ఆధ్వర్యంలో బాటసార్లకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు బయట తిరగరాదని, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంతో మనకు అవసరమైన పనుంటే తప్ప ఎండలోకి బయటకు తిరగకూడదని, ఎక్కువ నీరు సుమారు 3 నుంచి 4 లీటర్లు త్రాగాలని, అలాగే పుచ్చకాయలు, కర్బూజా, కీరా లాంటి ఎక్కువ పండ్లు తీసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి తెలిపారు. సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ కోశాధికారి వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్, సత్యనారాయణ తేజ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు అలాగే పాఠశాలల యొక్క దాహార్తిని తీర్చడానికి ఇది చాలా ఉపయోగకరం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వేసవిలో రోజు ఖచ్చితంగా 3-4 లీటర్లు మంచినీళ్ళు తాగడం చాలా ఉత్తమం. అలాగే 12 to 4 టైంలో బయట రాకుండా ఉంటే ఉత్తమం. ఏదైనా మనకు పని ఉంటే వెళ్ళడం అనేది తప్పనిసరి, కానీ ఈ టైంలో ఎక్కువగా బయట తిరగకుండా ఉంటే ఎండకి చాలా మనకి ఉపయోగం ఉంటుంది. అలాగే వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియకుండా బట్టలు తడుపుకునేది ఉంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా మాత్రం ఉండకూడదు. అంచేత ప్రతి ఒక్కరూ ఎండ వేయడానికి జాగ్రత్త వహించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.